Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. అపరిచితుడు ఐ సినిమాలతో తెలుగు ఆడియన్స్కి బాగా తెలిసిన యాక్టర్ విక్రమ్ ఎప్పుడు ఏదో ఒక గెటప్తో ఆడియన్స్ని థ్రిల్ చేస్తూనే ఉంటాడు. అలానే ఇప్పుడు తంగలాన్ అనే మూవీలో వైల్డ్ ట్రైప్ మ్యాన్గా యాక్ట్ చేశాడు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఈసారి కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నాడని అర్థమైంది. ఇక ఈ మూవీ డైరెక్టర్ విషయానికి వస్తే డైరెక్టర్ పా రంజిత్. ఆయన ఎక్కువగా స్ట్రాంగ్ సోషో పొలిటికల్ థీమ్ మూవీస్ తీస్తుంటాడు. అంటే ఎక్కువగా క్యాస్ట్, క్లాస్, ఐడెంటిటీ ఇష్యూస్ టాపిక్స్ని టచ్ చేస్తూ ఉంటాడు. అయితే తంగలాన్ ట్రైలర్ చూసినప్పుడు ట్రైబల్ కమ్యూనిటీస్ గురించి, వాళ్ళ స్ట్రగుల్స్ గురించి సినిమా ఉండబోతుందని అర్థమైంది. ఇక మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో విక్రమ్ గారి యాక్టింగ్, ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలా ఏ యాక్టర్ చేయడం అనిపిస్తుంది ఈ మూవీ చూస్తే. నాకు తెలిసి ఈ మూవీలో విక్రమ్ గారి యాక్టింగ్కి నేషనల్ అవార్డు వస్తుందనిపిస్తుంది. ఇక మూవీ విషయానికి వస్తే ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, బట్ బాగుంది. ఈ మూవీ స్టోరీ మొత్తం కొలార్ గోల్డ్ ఫీల్డ్స్లో మైన్ వర్కర్స్ మీద ఉంటుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే తంగలాన్ తన భార్య గంగమ్మతో పాటు తన పిల్లలతో లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే అప్పటి బ్రిటిష్ రూలర్స్ అధికారం కారణంగా తంగలాన్ తన భూమిని కోల్పోతాడు. తనతో పాటు తన ఫ్యామిలీ మొత్తం బానిసలుగా మారాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ బ్రిటిష్ రూలర్ తంగలాన్ దగ్గరకు వచ్చి కొలార్ గోల్డ్ ఫీల్డ్స్లో బంగారాన్ని వెతికి పెట్టమంటాడు. అయితే ఆ బంగారు గనులకు కాపలా కాస్తున్న ఆరతి నుంచి పెద్ద ప్రమాదాలు ఎదురవుతాయి. మరి ఆరతి నుంచి తప్పించుకొని తంగలాన్ బంగారాన్ని ఎలా సాధించాడు? అసలు తంగలాన్ ఎవరు? అరణ్య ఎవరు? అతనికి ఆరతికి మధ్య రిలేషన్ ఏంటి? చివరకు తంగలాన్ ఏం నిజం తెలుసుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే మూవీలో విజువల్ ప్రజెంటేషన్ యూనిక్ అండ్ ఐ క్యాచింగ్గా ఉంటుంది. విక్రమ్ గారి యాక్టింగ్, ట్రాన్స్ఫర్మేషన్ ఈ మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఉంది. అలాగే మాలవిక గారి యాక్టింగ్ కూడా టూ గుడ్ ఉంటుంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. డైరెక్టర్ తీసుకున్న కథ, వరల్డ్ బిల్డింగ్ కొత్తగా ఉన్న కొన్ని సీన్సెస్ చాలా బోరింగ్గా అనిపిస్తాయి. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, విక్రమ్ గారి యాక్టింగ్ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూస్తే ఎక్స్ట్రాడినరీ అనే వర్డ్ చిన్నదనిపిస్తుంది. ఇంతకు మించి యాక్టింగ్ చేయడం ఎవరి వల్ల కాదు అనేలా ఆయన పర్ఫామ్ చేశాడు. ఆరతి రోల్లో మాలవిక మోహన్ గారు కూడా టూ గుడ్గా చేశారు. తన ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా బాగుంది. మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు చేశారు. కమింగ్ టు టెక్నికాలిటీస్, ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డైరెక్టర్ ఈ బ్యాక్ డ్రాప్ని చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు. జీవి ప్రకాష్ గారి మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ యావరేజ్గా అనిపించాయి. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే ఇది ఒక పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా. ఇది ఆడియన్స్కి కొత్త ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. మెయిన్లీ విక్రమ్ గారి యాక్టింగ్, స్టోరీ బ్యాక్ డ్రాప్, యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్సెస్ మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. అయితే బోరింగ్ స్క్రీన్ ప్లే, చాలా సీన్సెస్ రెగ్యులర్ అండ్ స్లోగా రన్ అవ్వడం, అలాగే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం కొంచెం డిసప్పాయింట్ చేస్తాయి. మరి ఈ మూవీ గురించి ఒక్కో ముక్కలో చెప్పాలంటే నాట్ ఏ బ్యాడ్ మూవీ అలా అని ఎక్సలెంట్గా ఉండవు. గైస్, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఏ మూవీని కించపరచడం, తప్పు చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ కానీ టీజర్ కానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి. ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.